సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంగారెడ్డిలోని గంజ్ మైదాన్లో ఎన్నికల బహిరంగ సభ జరిపారు. కాంగ్రెస్ అభ్యర్థులతో ముఖాముఖి ఏర్పాటు చేసి ప్రజలకు పరిచయం చేశారు. అంటే బయట వాళ్ళ మీదనే ప్రేమ చూపిస్తాడు, దరిలో నొల్లకు దారి చూపి ఆ ఇంటికే వెలుగైతాడు. జగ్గన్ననే జగతి నచ్చిందిరో, జగ్గన్ననే జనము మెచ్చిండురో, జగ్గన్ననే జగతి నచ్చిందిరో, జగ్గన్ననే జనము మెచ్చిండురో. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని మరోసారి చెప్పారు జగ్గారెడ్డి. తన మనసుకి గాయమైందని, సంగారెడ్డి ప్రజలకు కావాల్సిన పనులు చేస్తా కానీ పోటీలో మాత్రం ఉండనని అన్నారు. రోజు పాలిచ్చే ఆవు కావాలా లేక 5 ఏళ్లకోసారి పాలిచ్చే ఆవు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు జగ్గారెడ్డి. మీరు ముచ్చట పడ్డారు అనుకున్నాను కలవాలని, ఇట్లా మీటింగ్ పెట్టమంటే పెడితే మీతో మాట్లాడతా. ఇక నాకు ఇక పోటీ ఇక ఓపిక నాకు లేదు. ఇట్లా వస్తా, పనులు చేసి పెడతా, మీకు పనులు చేసి పెడతా, పనులు చేసి పెడతా, నో ప్రాబ్లం. నేను ఎమ్మెల్యే లేకుండా మీకు చేస్తలేనా, చేస్తున్నానా లేదా? పనులు చేస్తున్నా కదా. ఇక నిర్మలనే ఉంటుంది ఇక ఫీల్డ్లో. నేను అందుకే మొన్న దసరాకి చెప్పిన నెక్స్ట్ ఎమ్మెల్యే ఆమెను అని చెప్పేసిన. అందుకే నేను ఇక అంతే కదా. ఇక నాకు ఇక అంత ఓపిక, ఇప్పుడు ఓపిక ఉంది కానీ పనులు చేసే ఓపిక ఉంది కానీ ఓట్లు అడిగే ఓపిక లేదు నాకు. అది ప్రాబ్లం. అది సంగారెడ్డి దగ్గర. మరి స్టేట్ అంతా అడుగుతా ఓట్లు. అర్థమైందా మీకు? అర్థమైంది. రోజు పాలిచ్చే ఆవు కావాలా, 5 ఏళ్ళకు పాలిచ్చే ఆవు కావాలా? నేనెవరిని? రోజు పాలిచ్చే ఆవునా, 5 ఏళ్ళకు ఒకసారి పాలిచ్చే ఆవునా? అర్థమైందా ఇప్పుడుగా? కాబట్టి ఇది గమనించండి మీరు. ఇక ఇంతకంటే మీకు ఇక ఏం చెప్పా.